వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఒక పెద్ద సవాల్ ఉంచారు. ఆ సవాల్ ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 2029 కంటే ముందు, ఎన్నికల కంటే ముందు అమరావతిని కంప్లీట్ చేసి ప్రజలకు చూపించాలి. అమరావతి డెవలప్మెంట్ని ప్రజలకు చూపించాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు అమరావతి డెవలప్మెంట్ని చూపించడంలో ఫెయిల్ అయితే జగన్మోహన్ రెడ్డి వెంటనే తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. చూసారా, నేను ఎప్పుడో చెప్పాను, అమరావతి అనేది రాజధానిగా తయారు కాదు. అమరావతిలో డబ్బులు పారబోయటం అంటే నీళ్ళల్లో పారబోసినట్టే లెక్క. నేను గతంలో కూడా చెప్పాను, మావిగన్ అనేది మంచి కాన్సెప్టు, అందుకని మావిగన్లో రాజధాని పెట్టాలని నేను చెప్పాను అని మొదలు పెడతాడు. అమరావతిని వెటకారం చేస్తూ వెక్కిరిస్తూ తన గేమ్ స్టార్ట్ చేస్తాడు. కాబట్టి జగన్కి అవకాశం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అమరావతిని చంద్రబాబు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ప్రజల ముందు అమరావతి డెవలప్మెంట్ ఏందని చూపించాలి. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలతోటి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? మా స్టాండ్ మావిగనే, వైసీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మావిగనే ఉంటుంది, మావిగన్ స్లోగన్తోనే మేము ఎన్నికలకి వెళతాం అనేది చెప్పాడు. ఆ చెప్పటం వల్ల సహజంగా అమరావతిలో పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళలో కొద్ది భయం వస్తుంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు 1% రిస్క్ ఉన్నా పెట్టుబడి పెట్టరు. చంద్రబాబు మీద ప్రేమ ఉన్నా, టీడీపీ మీద ప్రేమ ఉన్నా, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నా సరే పెట్టుబడి పెట్టరు. 1% రిస్క్ ఉన్నా పెట్టుబడి పెట్టరు. అంటే 100 కోట్లు 1000 కోట్లు కదా. టీడీపీ మీద ప్రేమ ఉందనుకోండి, టీడీపీ పార్టీకి ఏదైనా ఫండింగ్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు P4కో లేదా అన్నా క్యాంటీన్కో కొంత విరాళం ఇస్తారు. రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉన్నా సరే ఇలాంటి కార్యక్రమాలకి ఏమైనా సహాయం చేస్తారు తప్ప 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు రిస్క్ చేసి అయితే పెట్టుబడి పెట్టరు. పారిశ్రామికవేత్తలు 1% రిస్క్ ఉన్నా సరే పెట్టుబడి పెట్టరు. కాబట్టి ఆ పెట్టుబడిదారులకి భయం కలిగించాలి, అమరావతిలో పెట్టుబడులు పెట్టకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్టాండ్ పట్టుకున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఉద్దేశమే అమరావతికి వస్తున్న పెట్టుబడులు ఆపటం, అమరావతి డెవలప్మెంట్ ఆపటం. అమరావతి డెవలప్మెంట్ ఆపితే, అమరావతి డెవలప్ కాకపోతే జగన్ తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. చూసారా, అమరావతి డెవలప్ కాదు, అవకాశం లేదు అని నేను ఎప్పుడో చెప్పాను అని తన గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ఎలాగైతే గతంలో మెడికల్ కాలేజీల పీపీపీ విషయంలో మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో దక్కించుకోబోయే పారిశ్రామికవేత్తని భయపెడుతూ ఎవరైనా మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొంటే వాళ్ళందరినీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జైల్లో పెడతానని బెదిరించి మెడికల్ కాలేజీల టెండర్లు సరిగా జరగకుండా చూడగలిగాడో, ఇప్పుడు అమరావతి విషయంలో కూడా జగన్ ప్లాన్ అదే. పారిశ్రామికవేత్తని ఈజీగా భయపెట్టవచ్చండి, వాళ్ళు రిస్క్ను తట్టుకోలేరు, రిస్క్ను చేసి పెట్టుబడి పెట్టలేరు. అట్లా భయపెట్టవచ్చు కాకపోతే జగన్ భయపెడదామని చూశాడు. ఇప్పుడు జగన్కి టీడీపీ కార్యకర్తలు భయపడకపోవచ్చు, జనసేన కార్యకర్తలు భయపడకపోవచ్చు, కానీ పారిశ్రామికవేత్తలు భయపడతారు. ఎందుకంటే గతంలో చూసున్నారు కదా, జగన్ అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తలని గట్టిగా నెట్టేస్తాడు, ఉన్న పరిశ్రమలు లాగేసుకుంటాడు, పెట్టుబడులు లాగేసుకుంటాడు, గన్ పెట్టి మరీ రాయించేసుకుంటాడు అన్న విషయాలు కూడా పారిశ్రామికవేత్తలు చూశారు. జగన్ దెబ్బకి అమరావతిలో ఉన్న సింగపూర్ సంస్థలన్నీ పారిపోయినాయి. ఆ పారిపోయిన సంస్థల్ని మళ్ళా బతిమిలాడో ఏదో రకంగా ఒప్పించుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు సింగపూర్ సంస్థలు చూడండి, గతంలాగా లేదు, డిప్లొమాటిక్గా ఉంటున్నాయి. ఏమో ఎందుకు వచ్చిన బెటర్ అని చెప్పి అటు జగన్తో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి. ఎందుకు వచ్చిన గోల అసలే కొద్దిగా మెంటల్ బాబుతూ మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని వేధిస్తాడు, మమ్మల్ని పారదోడతాడు, మేము రిస్క్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం కదా అని వాళ్ళు కొద్దిగా అటు ఇటు కొంచెం న్యూట్రల్గా ఉంటూ జగన్తో కూడా కొద్దిగా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా పోతున్నారు. కానీ ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో వాళ్ళు కూడా భయపడే పరిస్థితి, అందరూ భయపడతారు. కానీ ఆ భయాన్ని పోగొట్టి పారిశ్రామికవేత్తలను ఒప్పించి పెట్టుబడులు పెట్టించి డెవలప్మెంట్ చూపించి, ఇదిగో ఇది నేను కడతానన్న అమరావతి, ఇంతవరకు కట్టగలిగాను, ఇదిగో నేను చూపిస్తున్నాను అభివృద్ధి అని చూపించి ప్రజలకు ఒక భరోసా నింపి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సక్సెస్ సాధించాలి. లేకపోతే జగన్ అమరావతిని వెటకారం చేస్తూ, అమరావతిని వ్యంగ్యం చేస్తూ, అమరావతి రాజధానిగా పనికి రాదని ప్రచారం చేస్తూ, అమరావతి మీద సహజమైనటువంటి తన బురదని చల్లుతూ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు ముందు బిగ్ సవాల్, ఖచ్చితంగా అమరావతిని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ని ప్రజల ముందు పెట్టాలి. చూడాలి మరి ఏం జరిగిందో. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.